హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ అట్ యువర్ ప్లేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రిలీజ్ చేసినటువంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సెన్ 2024 గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి 9144 పోస్టులకు గాను ఇది రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఇది లెవెల్ 5 పే స్కేల్ ఉంటుంది. ఇనీషియల్ పే 29,200 గాను, అలాగే ఏజ్ లిమిట్ కూడా 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. అండ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ పోస్ట్కి 1092 పోస్టులు ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇది లెవెల్ 2 పే స్కేల్ కిందకి వస్తుంది. ఇనీషియల్ పే 19,900 గాను ఉన్నది శాలరీ. అలాగే ఏజ్ లిమిట్ కూడా 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇవి టోటల్ 8,052 పోస్టులు అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా రిలీజ్ చేసింది. ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఈ పోస్టుకు గాను సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అండ్ దట్ మీన్స్ బీఎస్సీ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ టెక్నాలజీ ఎందులో అయినా కూడా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉన్నా సరిపోతుంది. లేదా బీఈ ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ బీఆర్ బీటెక్ ఉన్నా కూడా సరిపోతుంది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి 10th పాటు ఐటీఐ రిలవెంట్ పోస్ట్కి సంబంధించిన ఐటీఐ ఉంటే సరిపోతుంది. లైక్ బ్లాక్ స్మిత్కి ఐటీఐ ఇన్ మౌల్డర్, ప్యాటర్న్ మేకర్, పౌండ్రీ మ్యాన్, హీట్ ట్రీటర్ దీంట్లో ఈ ట్రేడ్లో ఐటీఐ ఉన్నా సరిపోతుంది. అలాగే ఇంతకు ముందుకు రైల్వే డిపార్ట్మెంట్లో యాక్ట్ అప్రెంటిస్షిప్ అనే ఒకటి ఉంటుంది. అది చేసినా కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయి ఉంటారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈ పోస్ట్ గాను కేవలం 10th ప్లస్ ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఈ ఐటీఐ కూడా రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ ఉండాలి. లేదా ఎవరైతే రైల్వేస్లో ఆల్రెడీ యాక్ట్ అప్రెంటిస్షిప్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉంటారు. సో 10th ప్లస్ ఐటీఐలో కూడా డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి. బ్లాక్ స్మిత్ వాళ్ళకేమో మౌల్డర్, ప్యాటర్న్ మేకర్, హీట్ ట్రీటర్, ఫౌండ్రీ మ్యాన్ లాగా. అలాగే బ్రిగేడ్ వాళ్ళకేమో ఫిట్టర్, క్యారేజ్ వ్యాగన్ వాళ్ళకేమో వెల్డర్, కార్పెంటర్, ప్లంబరు, పైప్ ఫిట్టర్, క్రేన్ డ్రైవర్కి ఏమో మోటార్ మెకానిక్, మోటార్ వెహికల్ ట్రేడ్లో. అలాగే డీజిల్ వాళ్ళకేమో ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఆటో ఎలక్ట్రికల్, వైర్మెన్, ఎలక్ట్రానిక్స్ ఇట్లా డిఫరెంట్ ట్రేడ్ వాళ్ళకి సంబంధించిన ఐటీఐ ట్రేడ్స్ కూడా ఈ 10th ప్లస్ ఐటీఐ వాళ్ళకి ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇవి మోర్ దెన్ 8,000 ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం పీపుల్ ఎలిజిబుల్గా ఉంటారు. అండ్ ఈ పోస్టులకు కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది March 9, 2024. అలాగే అప్లికేషన్ అనేది April 8, 2024 వరకు చేసుకోవచ్చు. ఒకవేళ మన ఎడిట్ ఇట్లా చేసుకోవాలని అనుకుంటే అది 9 April 2024 నుండి 18 April 2024 వరకు కూడా ఆప్షన్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు ఫర్ జనరల్ అండ్ 250 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ వీళ్ళందరికీ కూడా 250 రూపాయలు. అండ్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ టెస్ట్ కోసం తెలుగులో కూడా ఉంటుంది. మొత్తం 13 రీజనల్ లాంగ్వేజెస్ ప్లస్ హిందీ, ఇంగ్లీష్లో కూడా టెస్ట్ అనేది రాయొచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 3 స్టేజ్ల్లో ఉంటుంది. 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఈ 3 క్వాలిఫై అయిన తర్వాతనే జాబ్ అనేది రావడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించిన డీటెయిల్స్ ఇక్కడ ఏమున్నాయంటే మొత్తం 100 మార్క్స్కి 100 క్వశ్చన్
ఉంటాయి. అలాగే 1/3 నెగెటివ్ మార్క్ ఉంటది రాంగ్ ఆన్సర్‌కి. ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్ పేపర్. 90 మినిట్స్ ఉంటది. అంటే 1½ అవర్‌లో 100 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాల్సి ఉంటది. అలాగే సిలబస్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1కి అలాగే నెక్స్ట్ పోస్ట్‌కి టెక్నీషియన్ గ్రేడ్ 2కి గ్రేడ్ 3కి కూడా సిలబస్ అనేది వేరేలాగుంటది. కానీ 2 కూడా 100 మార్క్స్ ఎగ్జామే. మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే. 90 మినిట్స్ ఎగ్జామినేషన్ టైమ్ ఉంటది. ఎగ్జామినేషన్ అనేది ఆథరైజ్డ్ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్స్‌లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్స్ ఇచ్చారు. ఇక్కడ మన సికింద్రాబాద్ దానికి సంబంధించిన రైల్వే జోన్‌కి సంబంధించిన వెబ్‌సైట్ ఇక్కడ ఇచ్చారు. www.rrbsikhindrabad.gov.in ఇందులోంచి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటది. అదర్ ఫేక్ సైట్స్ మాత్రం వెళ్ళకండి. అలాగే ఎవరైతే క్లియర్ డిస్క్లైమర్ ఉన్నది. ఎవరైతే రైల్వేలో జాబ్ ఇప్పిస్తామని ఎవరైతే డబ్బులు డిమాండ్ చేసినట్లయితే అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. క్లియర్ కట్‌గా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టొచ్చు. రైల్వే జాబ్ కూడా కొట్టొచ్చు. ఇవి చాలా రిలయబుల్ పోస్టులు. ఎవరైతే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సైన్స్ స్ట్రీమ్‌లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ గురించి ఎదురు చూస్తున్నారో ఇది ఒక గొప్ప అవకాశం. మోర్ దాన్ 1000 ప్లస్ 8000 అలాగే 9000 మోర్ దాన్ 9000 పోస్టులు పడ్డాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ జాబ్ కొట్టడం ఎక్కువ ఈజీగా ఉంటది. సో, జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొడతారని ఆశిస్తూ, నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతదని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.